కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఏలూరు నగరంలో పవర్పేటలో వైకాపా ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పేరుతో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. పవర్పేటలోని ప్రతి ఇంటికి వెళ్లి బ్రోచర్లను పంచి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను వివరించారు. ఈ సందర్భంగా మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఆ హామీలు నెరవేర్చలేదన్నారు. దీంతో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దశలవారీ నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో మనకి ఇచ్చిన సంక్షేమ ఫలాలు రోజు ఏదో పథకం పడేది, ఏదో డబ్బులు ఉండేవి. మీకు ఈ 2 సంవత్సరాల్లో ఒక్క డబ్బులు పడలేదు. ఏమన్నా అంటే తర్వాత చూస్తామంటున్నారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మేము ఉన్నాం, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. 5 సంవత్సరాల్లో చేసిన సంక్షేమ రాష్ట్రానికి చేసింది ఇవన్నీ మనం లబ్ధి పొందిన పథకాలు. నా కుటుంబంలో ఎవరో లబ్ధి. ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల్లో వెన్నుపోటు పొడుతున్నాడు తప్ప ఇస్తా అంటున్నాడు. ఏమవట్ల. సూపర్ 6 అన్నాడు, ఒకటి మనకి ఇవ్వాలి. పక్షాలు ఇచ్చేది పెద్దవాళ్ళందరూ ఇచ్చేది. ఏ నాయకుడు వెనకాల ఉంటే మనకి సులభంగానే వస్తాడు, ఏ నాయకుడు మనకి మంచి చేస్తాడనేది ఆలోచన. రైట్ ఉంటాను. ఇస్తా ఉన్న సూపర్ 6లో ఇప్పుడు దాకా ఒక్క హామీ అమలు చేయలేదు. మనకు బ్యాంకుల్లో రూపాయి పడల. ఇవన్నీ మీరు ఆలోచించి ఏ నాయకుడు వెనకాల మనం ఉంటే మనతో మంచి జరుగుతుంది అనేది ఆలోచిస్తాం. రోడ్డు మీద మనం వ్యాపారం చేసుకుంటున్నాం, మీరు అక్కడ రోడ్డు మీద రావద్దు మాతోటి. కాకపోతే మీ మనసులో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, జేపీ ఏంటి అనేది మీరు ఆలోచించారు. ఏమా 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన పథకాలు అందరికీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు, ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ప్రజలను ఎలా ముంచేశారు.